హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పట్లాగే ఈసారి కూడా ఒక కొత్త ప్రదేశాన్ని మీకు పరిచయం చేయాలని చెప్పి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో ఏంటంటే యోగుల పర్వతం గురించి చూపించబోతున్నానండి. తిరుపతిలో ఉన్న వాళ్ళకే కాదు, చాలామందికి ఈ యోగుల పర్వతం అంటే ఏంటో చాలామందికి తెలియదండి. ఈ యోగుల పర్వతం ఏంటంటే మన తిరుపతి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అదే అప్పలాయగుంట ఉంది కదండి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. అక్కడ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యోగుల పర్వతం పైన ఏంటంటే శ్రీ సిద్ధేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారండి. పూర్వం దీని గురించి ఒక కథ కూడా ఉందండి యోగుల పర్వతం గురించి. ఈ యోగుల పర్వతం పైన ఏంటంటే సిద్ధేశ్వర స్వామి వారు ఉన్నప్పుడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవి అమ్మవారిని పెళ్లి చేసుకుని నారాయణవనం నుంచి వకులమాత ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు దారిలో ఈ యోగుల పర్వతం పైన శ్రీ సిద్ధేశ్వర స్వామి దగ్గర ఒక వారం రోజులు ఉన్నారంటండి. ఆ టైంలో అక్కడున్న మునులు స్వామివారిని కోరగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిగా ఇక్కడే కొలువై ఉంటాను అని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే అదేనండి మన అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామిగా అక్కడ వెలిశారు. సో మనకు అదే ఇప్పుడు అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామిగా మనం అక్కడ గుడికి వెళ్తుంటాం కదండి, సేమ్ అదే గుడి. ఈ గుడి చాలా మందికి తెలియదండి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా కొండల మధ్యలో, రాళ్ళు రెప్పల మధ్యలో వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంత ఉండదు. కానీ ఈ కార్తీక దీప మహోత్సవం పురస్కరించుకొని ఏంటంటే చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. అది కాకుండా మొట్టమొదటిసారిగా తిరువన్నామలైలో ఏ విధంగా అయితే కార్తీక దీపోత్సవం అప్పుడు పెద్ద దీపం వెలిగిస్తారో అదేవిధంగా ఈ యోగుల పర్వతంలో కూడా దీపం వెలిగించాలని నిర్ణయించారండి. ఈ గుడికి సంబంధించిన పనులు అక్కడ ఇంకా చిన్న గుడి లాంటిది కట్టున్నారండి శ్రీ సిద్ధేశ్వర స్వామికి. వాటన్నిటిని ఏంటంటే మన తిరుపతికి చెందిన శ్రీ ప్రతాప్ స్వామి వారు మొత్తం చూసుకుంటున్నారు. సో ఆయన ఇంకా చుట్టుపక్కల గ్రామాల వారందరూ కలిసి ఇక్కడ ఈ కార్తీక దీపోత్సవం రోజు దీపం వెలిగించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చూడండి ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి రాళ్లపైన పెయింట్ గుర్తులు కూడా వేశారండి, ప్రజలకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా. మామూలుగా ఇప్పుడు మనం వచ్చినది ఏంటంటే బాలినాయుడు కండ్రిగా సైడ్ నుంచి మనం వెళ్తుంది. ఇటువైపు ఈ విధంగా రాళ్ళు రప్పల మధ్యలో నుంచే వెళ్లాల్సి ఉంటుందండి. ఇది ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే త్వరగా వెళ్ళడానికి ఇది ఒక దారి, లేదా అప్పలాయగుంట సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చంట. అదేంటంటే 5 కిలోమీటర్స్ పడుతుందండి. కాకపోతే వెళ్ళే రోడ్డు మనకి కొద్దిగా బాగుంటుంది, ఈ రోడ్ లాగా కాకుండా. దారంతా జలపాతాలతో చుట్టూ పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఈ ప్లేస్ అయితే. వీడియో చాలా పెద్దదిగా ఉందని ఏమాత్రం స్కిప్ చేయొద్దండి. మీరు చూసే ప్రతి నిమిషము మీకు కొత్తవి కనిపిస్తూ ఉంటాయి. ఒక ఆహ్లాదకరంగా మీరు ఈ వీడియోని ఆనందించవచ్చు. ఈ కార్తీక దీప మహోత్సవం గురించి ఈ ప్రజలు చాలా మంది వచ్చారండి ఇక్కడ. ఒక రోజంతా ఉండి ఈ వీడియో తీసామండి అక్కడ. పొద్దున స్టార్ట్ అయ్యి నైట్ దీపం వెలిగించేంత వరకు అక్కడే ఉన్నాము. నిజంగా ఈ రాళ్ళ రప్పల మధ్యలో నుంచి స్వామివారిని తలుచుకుంటూ వెళ్ళి దర్శించుకోవడం నిజంగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చిన్న పెద్ద లేకుండా ముసలి వాళ్ళు సైతం ఈ రాళ్ళు రప్పల మధ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి పైకి ఎక్కారండి అంత పెద్ద కొండని. చెప్పాను కదండి, ప్రతాప స్వామి వారు మొత్తం ఇక్కడ చూసుకుంటుంటారని. ఆయన ఏంటంటే ఫస్ట్ టైం ఈ కార్తీక దీప మహోత్సవానికి 365 కేజీల నెయ్యితో, ఆవు నెయ్యితో చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి సేకరించి ఇంకా 9 మీటర్ల పొడవు ఉన్న ఒత్తితో ఈ దీపాన్ని వెలిగించనున్నారండి. ఆ మహోత్సవాన్ని చూడడానికే ప్రజలందరూ వెళ్తున్నారు. సాయంత్రం 6:30 ఆ టైంకి వెలిగించబోతున్నారు. సో అందరూ అక్కడికి బయలుదేరుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఒక ప్లేస్ అండి. కాకపోతే చాలా తక్కువ మందికి ప్రజలకి తెలియకపోవడం వల్ల రూట్ అంతా సరిగ్గా లేదు. కానీ అందరికీ తెలిసి గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా వీటిని, ఇలాంటి టెంపుల్స్ని కానీ పట్టించుకున్నట్లయితే అందరికీ తెలుస్తుంది ఇలాంటి గుళ్ళు ఉన్నాయని. ఇలాంటివన్నీ మన పూర్వీకులు ఇంకా ఇలాంటివన్నీ మనమే రక్షించుకోవాల్సి ఉంటుంది. రేపటి తరం వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియజేయాల్సి ఉంటుంది.
నిజంగా వయసులో ఉన్న వాళ్ళే ఈ కొండలు రప్పలు ఎక్కడానికి కష్టపడుతుంటే అసలు లైక్ ఓల్డ్ పీపుల్ చాలా ఈజీగా ఎక్కి దిగేస్తున్నారండి. నార్మల్గానే ఈ కొండలు ఎక్కి దిగడం అంటే కష్టమైతే 365 కేజీల నెయ్యిని, ఇంకా అక్కడ కావలసిన సామాన్లన్నీ ఎటువంటి రవాణా సౌకర్యం లేని కొండలపైకి మోసుకొని వెళ్ళడం అంటే నిజంగానే ఒక నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలండి. పైకి కావలసిన సామాన్లన్నీ కింద నుంచి లైక్ జనరేటర్ కానివ్వండి అలాంటివన్నీ పైనుంచి కింద నుంచి పైకి తీసుకెళ్లారంట. నిజంగా స్వామివారి మీద ఎంత భక్తితో ఇక్కడ నుంచి అంత పైకి తీసుకెళ్లారో చూడండి. స్వామివారే నప్పించుకున్నట్లున్నారు. వీడియోని దయచేసి స్కిప్ చేయొద్దండి. ఒక రోజంతా కష్టపడి తీసిన వీడియో అండి ఇది. ఇలాంటి వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్నప్పుడే మాకు ఇంకా ఇలాంటి కొత్త ప్లేసెస్ గురించి వీడియోస్ చేసి పెట్టాలనిపిస్తుంది.
మార్గంలో వెళుతుంటే మాకు ఒకతను పరిచయం అయ్యారండి. అతని మాటల్లో ఈ మహోత్సవం గురించి, ఇక్కడ జరుగుతున్న దాని గురించి అతని మాటల్లో ఏమంటున్నారు వినండి. తెలిసినట్టు కొద్దిగా చెప్పు. యూట్యూబ్లో పెట్టేదానికి అది పోయి ఇక్కడ నుండి ఎత్తుకోపోయిన దానికి ఎంతో గ్రేట్. దేవుడు అసలు అందరిలో ఉండాలి. నిజంగా జెండక్టర్ మోసుకోపోయినారు ఇద్దరు, జెండక్టర్ కానీ అన్నీ ఎత్తుకోపోయినారు. చూసినావా ఎంతెంతో చాలా గ్రేట్ వాళ్ళు. పైన సౌకర్యం అట్టున్నదే, పైన సూపర్గా ఉంది. అంత మట్టుకు చేసినారంటే అసలు చాలా మెచ్చుకోవాలంటే. ఎందువల్లంటే అధ్వానం ఏమీ లేదు ఇక్కడ. మొత్తం మనుషులు పోయేదానికే కష్టంగా ఉండేది. ఇక్కడ అన్ని చేసి నీకు ఫుడ్ కానీ ఫుడ్ సూపర్గా ఉంది. దాదాపు 6 లక్షలు 8 లక్షలు అయిందంట. అక్కడ వేరే అబ్బాయి, మా అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని అడిగితే 8 లక్షలు 6 లక్షలు ఎంత అయిందంట. ఇంత దూరం చేసినారంటే సూపర్. మాది ఇక్కడే బంగారెడ్డి కానీ పక్కన. అన్నదానం ఉంటుంది బాగా ఇబ్బంది. 4,000 మంది పెట్టారు, మళ్ళా చేస్తున్నారు నైట్ పోలే ఖర్చులో మంచి మంచి తలకెళ్ళి సరిపోయినా మనకు దానికి ఆ గుడి కాడిపోతే మంచి పళ్ళని దిగేస్తాను నీకు మంచి లేదు ఉందా దగ్గర లైట్లు గిట్లు వేస్తున్నారు. లైట్లు అన్ని వేసేసిన జనరేటర్ తల్లి సోలార్ సిస్టమ్ ఉంది. ఇంక 2 కిలోమీటర్లనా వచ్చాను. ఈ మెట్టు ఎక్కేసి ఎక్కానట్టు మీరు మెట్టు ఉంది ఆడ. ఈ బండి చూడు, బండి ఎక్కి బోట్ పైకి ఎక్కన్నా జాగ్రత్తగా ఉండదు. పక్కనే పక్కనే
పొద్దున 5 నుంచే ఇక్కడ ప్రజలు స్టార్ట్ అయ్యారంటండి ఈ కొండ మీదకి వెళ్ళడానికి. అండ్ రాత్రి దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో అంటే తిరిగి రావడానికి చీకట్లో కష్టం అవుతుందని ఆడవారికి మగవారికి అక్కడే రాత్రి సేద తీరడానికి స్వామివారు అదే చెప్పాను కదండి ప్రతాప స్వామివారు అక్కడే ఏర్పాట్లు చేశారు. సో దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే అక్కడే ఉండిపోవచ్చు, లేదా తిరిగి వచ్చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు. అదిగోండి అక్కడ అల్లంత దూరంలో పైన కొండ మీద మీకు ఒక రెడ్ కలర్ ఇది కనపడుతుంది కదండి, అక్కడేనండి కార్తీక దీపం వెలిగించబోతుంది. ఆ ఏర్పాట్లే ఆ కొండ మీద జరగబోతుంది. చాలా వరకు వచ్చేసాము, ఇంకా కొండ మీదకి ఎక్కాల్సి ఉంది. ఇంకా సేపట్లో అక్కడికి వెళ్ళిపోతాము. చూసారా తిరుపతి ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో కొండ మీద నుండి. అసలు హిమాలయాలకే మాత్రం తీసిపోవు అన్నట్లు ఉన్నాయండి ఆ కొండలు, మంచు. ఇది మిట్ట మధ్యాహ్నం 1 లేదా 2 అవ్వబోతుందండి. ఆ టైంలో కూడా చూడండి అసలు చాలా పొగమంచు వస్తుందండి. అసలు ఏ హార్స్లీ హిల్స్ లేకపోతే బెంగళూరులో ఉన్న నంది హిల్స్ అనుకోవచ్చు, అంత మంచు ఉంది అక్కడ. చాలా చలిగా కూడా ఉన్నింది ఆ ప్లేస్లో.
మొత్తానికి కొండపైకి చేరుకునేసామండి. చూస్తున్నారుగా పొద్దున్నుంచి ఎప్పటి నుంచో దీపం కోసము, ఆ దీపం పెట్టే కమనీయ దృశ్యాన్ని చూడడానికి ఇంతమంది భక్తులు వచ్చి వేచి ఉన్నారు ఇక్కడ. వచ్చిన ప్రజలందరికీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు అన్నదానం కూడా చేస్తున్నారండి. స్వామివారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల వారందరూ కలిసి చేస్తున్న ఈ పనులన్నీ చాలా హర్షదాయకం. మిట్ట మధ్యాహ్నం అండి. మిట్ట మధ్యాహ్నం మీరు చూస్తున్నారు కదా, మంచు ఎలా కప్పుకొని ఉందో మొత్తం కొండంతా. ఏదో సాయంత్రము 6 లేకో 7 అయినట్లు ఉంది, కానీ టైం మాత్రం 2 చూడండి, అంత మంచు కప్పుకొని ఉంది మొత్తము. ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సాయంత్రము వెలిగించబోయే దీపాన్ని చూడడానికి. ఇంకా మీదట మనము దీపంని చూడడానికి ఎక్కడెక్కడో లైక్ దూరంగా తిరువన్నామలై అంత దూరం వెళ్ళాల్సిన పని లేదండి. ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక స్థలంగా కానీ అభివృద్ధి చేసినట్లయితే అందరం ఇక్కడే వచ్చి వీక్షించవచ్చు. ఇంత కమనీయమైన ప్లేస్, అసలు ఎంత చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్. నిజంగా ఎన్ని రోజులు ఇలాంటి ఒక ప్లేస్ని మిస్ అయ్యాము. నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయిన మాకు కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ తీసుకోవడం నిజంగా లైఫ్లో ఒక కొత్త చేంజ్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా అందమైన కొలను ఈ కొండ పైన. ఈ కొండ మీద ఒక స్పెషల్ ఇది ఉందండి. అదేంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ కొండ మీద పాదాలు మోపారంట. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయండి, చూపిస్తాను రండి. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు స్వామివారి పాదాలకు. చూసారా ఇక్కడ ఉన్నారు కదా, ఈ 2 పాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ కొండ మీదకి వచ్చినప్పుడు మోపిన ప్రదేశం అంట అండి. ఇక్కడ ఈ పాదాలకి పూజలు చేస్తుంటారు. వర్షం పడిన కారణంగా మీకు అలా కనిపిస్తుంది. రెపరెపలాడుతున్న జెండా.
అసలు ఈ ప్లేస్కి వస్తే అసలు వెళ్ళబుద్ధి కాదండి. చాలా ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా మంచిగా ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చండి. చుట్టుపక్కల గ్రామాలన్నీ మీరు చూడొచ్చు. ఈ ప్రజల ఒక సహాయంతోనే ఇప్పుడు ఇక్కడ ఈ కార్తీక దీప మహోత్సవం అనేది ఫస్ట్ టైం జరపబోతున్నారండి. ఇంతకుముందు ఎప్పుడు జరపలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చేయబోతున్నారండి. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి పూజ అండి. ఇంతకు ముందు ఇక్కడ గుడి ఏమి ఉండేది కాదు. శ్రీ ప్రతాప స్వామి వారు ఒక చెరవతో ఇక్కడ ఒక చిన్న గుడి లాంటిది కట్టి స్వామివారిని ఇందులో ఉంచున్నారండి. దీపాల వెలుగులో స్వామివారిని చూడడానికి 2 కన్నులు సరిపోవండి. పొద్దున నుండి ప్రజలందరూ వేచి చూస్తున్న సమయం రానే వచ్చిందండి. దీపానికి అన్నీ రెడీ చేసేసుకున్నారు. ఇంకా దీపం వెలిగించడం ఒకటే ఆలస్యము. మొదటిసారి ఈ యోగుల పర్వతం మీద తిరువన్నామలలో ఏ విధంగా అయితే స్వామివారికి కొండ మీద దీపం పెడతారో అదే విధంగా పెట్టబోతున్నారండి. అందరూ వేచి చూస్తున్న సమయం రానే వచ్చేసింది. చూసారా ఎంతమంది ప్రజలు, ఆ మంచు చూసారా, అసలు వీడియో తీయడానికి కుదరలేదండి, మంచుతో మొత్తం మూసుకొని పోయింది. కానీ మా వంతు ప్రయత్నం చేశాము. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు దగ్గరికి వరకు తీసుకురావాలంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.
Om Namah Shivaya.